ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారు శ్రీదేవి భాగవతం 37వ భాగం 16/9/25. దివి చక్రవర్తి జగదీశ్వరుని స్తుతించడం మూలంగా ఆమె ప్రత్యక్షమైంది. ఆమె అతని కోరికను మన్నించింది. ప్రారబ్ధ అవశేషాన్ని బట్టి నీకు విమలమైన జ్ఞానం తప్పక లభిస్తుందయ్యా. సకల ప్రాణికోటికి కళ్ళలో వాయురూపంతో నీకు నివాసం లభిస్తుంది. నువ్వు కారణంగానే కళ్ళు నిమిషం పొందుతాయి. ఇది మానవులకు, జంతువులకు, పక్షులకు మాత్రమే కళ్ళు మూతలు పట్టడం అన్నమాట. కనుక దేవత అనిమిషుడు అంటే రెప్పపాటు లేనివాడు. కనుక మనకు రెప్పపాటు, వాడి కళ్ళకు రెప్పపాటు ఉండదు దేవతలకు అని అనుజ్ఞ ఇచ్చి మహర్షులకు వీడ్కోని చెప్పి జగన్మాత అంతర్ధానమై తరువాత మహర్షులంతా మరొకసారి సమావేశం జరిపి అతడికి పుత్రుడు కలగాలని సంకల్పించి నిమి శరీరాన్ని దగ్గరలో ఉంచి మంత్రపూర్వకంగా అరణిని మధిస్తూ ఉండగా పుత్రుడు ఆవిర్భవించి సర్వలక్షణ సంపన్నుడై ముమ్మూర్తులా తండ్రిలా ఉన్నాడు. అరణిని మధిస్తుండగా జన్మించాడు కనుక మిధి అన్నారు. జనకుడి శరీరం నుంచి పుట్టాడు తండ్రి శరీరం కనుక మరికొందరు జనకుడన్నారు. కనుక మిధి అన్నా జనకుడైన ఒకటి. విదేహుడైన దేహం లేని నిమియే ఇలా ఆవిర్భవించాడు కనుక కొందరు విదేహుడన్నారు. కనుక జనకుడన్నా విదేహుడన్నా మిధి అన్నా ఒకటి. కనుక అతని వంశంలో పైన జన్మించే రాజులంతా విదేహుడు అవుతారు. ఇంకో రకంగా చెప్పాలంటే దేహం మీద మమకారం లేనివాడు. అలా ఆవిర్భవించిన నిమిషుతుడు జనకుడుగా ప్రసిద్ధి చెంది గంగా తీరంలో అతి మనోహరమైన ఒక మహానగరాన్ని నిర్మించారు. దానికి మిథిల అని పేరు పెట్టి మహాసౌధాలతో, మహాప్రాకారాలతో, ధనధాన్య సమృద్ధులతో, హట్ట గుర్రాశాలతో మిథిలా నగరం విరాజిత్. అతడి వంశంలో పుట్టిన రాజులంతా జనక నామంతో ప్రఖ్యాతి పొందారు. తత్వజ్ఞానులైన విదేహులనిపించుకున్నారు. జనమేజయ ఇది మినిమి కథ అని వ్యాసుడు ముగించాడు. అవుతాడా? వ్యాస మహర్షి అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అన్నాడు. వశిష్ఠుడంటే సామాన్యుడు కాదు, బ్రాహ్మణోత్తముడు, సాక్షాత్తు బ్రహ్మదేవుడి కొడుకు, వేదాంగ అన్నింటి మించి తన గురు, తన వంశానికి పురోహిత్. అతడి మీద నిమి మహారాజు అలా అలగవచ్చా? మహాయజ్ఞానికి దీక్ష వహించి క్రోధానికి లొంగిపోవచ్చా? తాను ధర్మజ్ఞుడు, జ్ఞాని, ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. రవ్వంత ఓర్వి వహించలేకపోయాడా? ఇది చాలా విడ్డూరంగా ఉంది. దీనికి కారణం ఏమిటని ఆలోచిస్తున్నా. నాకేమీ తట్టడం లేదు, నువ్వే చెప్పాలంటే జనమేజయుడు అడిగితే వ్యాస భగవానుడు చెప్తున్నాడు. జ్ఞానప్రభ జనమేజయ, ఓర్పు అనేది చాలా ముఖ్యమైనదయ్యా. అది చాలా దుర్లభమైన గుణం కూడా. జయించని వాళ్ళకి శ్రమ ఉండదు. అసమర్థుడయి ఓర్మి వహించడం సర్వత్రా కనపడుతుంది. కానీ శక్తి సామర్థ్యాలు ఉండి క్షమాగుణ సంపన్నుడుగా వ్యవహరించే వ్యక్తి ఈ లోకంలో ఒక్కడన్నా కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. క్రమావాన్ దుర్లభో లోకే, క్షమావాన్ దుర్లభో లోకే, సుసమర్థో విశేషత. సర్వసంగ పరిత్యాగులు, మహామునీశ్వరుడు, మహాతాపసులు, నిద్రాక్షుత్పిపాసల యోగాభ్యాసంతో జయించిన మహాయోగీశ్వరేశ్వరుడు ఎందరో ఉండొచ్చు. కానీ కామ, క్రోధ, లోభ, అహంకార నాలుగింటిని జయించిన వాళ్ళు చాలా. ఇవి దుర్జ్ఞేయాలై
యజ్ఞయాలైన అంతఃశత్. ఆ శత్రువులను జయించిన వాడు భూతకాలంలో లేడు, వర్తమానంలో లేడు, భవిష్యత్తులో ఉండడు. 3 కాలాలలోనే కాదు, 3 లోకాల్లో కూడా లేడు. మురులు, తాపసులు, బ్రహ్మమానస పుత్రుడు అందరూ ఈ గుణత్రయానికి అంతఃశత్రువులకు లొంగిపోయినవాడు. సాంఖ్యశాస్త్రవేత్త, నిరంతర యోగాభ్యాస రతుడు అయిన కపిల మహర్షి సగర పుత్రులను క్రోధాగ్నిలో దహించేశాడు. అందుచేత జనమేజయ, నువ్వు తెలుసుకోవాల్సిన రహస్యం ఏమిటంటే, ఈ భువనత్రయ సృష్టి ఉందే, ఇది అహంకారం నుంచే ఆవిర్భవించి కారణ గుణాలు కార్యంలో ఉండి తేరతాయి. కనుక సృష్టిలో ఏ ప్రాణి అహంకార వర్జితంగా ఉండదు. అహంకారం లేకుండా త్రిమూర్తులే గుణత్రయ స్వరూపుడు. ఇక మానవ మాతృల సంగతి చెప్పాల. కేవల సత్వగుణ సంపన్నుడు యావత్ సృష్టిలో దుర్లభుడు. అంతటా గుణత్రయ సంయోగ స్థితే కనపడు. కాకపోతే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణాన్ని పై చేయవు, అప్పర్ హ్యాండ్ అంట. నిర్గుణుడు, నిర్నేవుడు, నిర్లేపుడు, కేవలం పరమాత్మ ఒక్కడు. అతడు అన్వ్యయుడు, అలక్ష్యుడు, అప్రమేయుడు. సనాతనుడు. అలాగే ఆది పరాశక్తి కూడా కేవల నిర్గుణ, దుర్జ్ఞేయ, బ్రహ్మ సంస్థిత, సర్వభూత వ్యవస్థిత. ఈ పరమాత్మ పరాశక్తులది అవిభాజ్యమైన నిత్య సంయోగం. మీరు అభిన్నులే. అది తెలుసుకుంటే సర్వదోషాలు పటాపంచలవుతాయి. ఈ జ్ఞానంతోనే మోక్షమని ఘోషిస్తోంది వేదాంత డిండిమ అని తెలుసుకున్నవాడు త్రిగుణాత్మక సంసారం నుంచి ముక్తుడైనట్లే. అయ్యాంపో. వెనకాల కట్టలు లేకుండా తాతగారు ఎక్కడ లాక్కొని కూర్చొని మళ్ళీ నిన్న చెప్పా దానికి లాగలేదు. పొద్దున కూర్చున్నావా? ఇక్కడే ఉందిగా, అది ఆగించావా? నేను చూడలేదు. మధ్యలో తొలిపెడితే చల్లగాలి రాకుండా ఉంటుందని. మీకేం కనపడదు. పొద్దుమానం అక్కడ కూర్చున్నా, అన్నీ నాకే కనపడాలి. ఎప్పుడు చూసినా డబ్బల కాడతో ఉంటుంది. మళ్ళీ తాటికాయ అవసరాలు వస్తువులు కనపడవు. నాయన నాయన ఈ అబ్బాయి నువ్వు ఏది లేనిపోని నాకు పర్వాలేదు. అయ్యో
ఒకటి కరెక్ట్ పోయి అనుభవజన్యమైన జ్ఞానం అనేది కావాలి రాజా. అది చాలా దుర్లభం. జ్ఞానికి సంబంధం ఏర్పడినప్పుడే అది తెలుస్తుంది. జ్ఞానానికి కేవల శబ్ద జ్ఞానం వల్ల కార్యసిద్ధి కాదు. అతి మానుషమైన అనుభవ జ్ఞానం లభించు. అంతర్గతమైన కారు చీకటిని ఛేదించడానికి ఇది సమర్థం కాదు. దీనికోసం 10 సార్లు ఉచ్చరించేది దీపమని. అంత మాత్రం చేత చీకటి తొలగిపో. బంధనానికి కారణం కానిదేదో అది కర్మ. ఏది విముక్తి కారణమో అది విద్య లేక జ్ఞానం. తథాన పశ్యతి నశ్యతి తమః కృతయా దీపవార్త తత్కర్మ ఎన్న బంధాయ సా విద్యాయా విముక్తై. శ్రమకు మరో పేరు నైపుణ్యానికి మరో పేరు విద్య. సచ్చీలం, పరహితత్వం, కోపరహితము, క్షమాసహితత్వము, ధృతిమంతత్వము ఇవి విద్యా పరిపాకానికి ఫలం. ఇటువంటి విద్యతో కానీ, తపస్సుతో కానీ, లేదా యోగాభ్యాసంతో కానీ మాత్రమే అంతఃశత్రువులను జయించగల. మరొక మార్గం లేదు. మనస్సు స్వభావతగా చంచలం. దాన్ని నిలువరించడం అత్యంత దుష్కరం. త్రికాలాలలో త్రిలోకాలలో త్రిగుణాత్మకుడైన ప్రతి ప్రాణి ఈ మనస్సుకి వినబడే కామక్రోధ వివసుడే. కామక్రోధాది భావాలన్నీ దేని పుణ్య మనస్సులో ఆవిర్భవించేవే. అంచేత మనస్సును నిగ్రహించుకోగలిగితే వీటిని వర్ణించినట్టే. అప్పుడు ఆవిర్భవించం. ఇది మానవ మాత్రుడికి సాధ్యమయ్యే పని కాదు. ఆయన రజోగుణ ప్రధానుడైన క్షత్రియుడికి మనోనిగ్రహం మరీ దుష్కరం. అందుకే నిమి మహారాజు వశిష్ఠుని ఇలా ఓర్మి క్షమ సహించలేకపోయా. మరి అదే యయాతి మహారాజు భృగుపుత్రుడికి ప్రతిశాపం ఇవ్వల. ఓర్మి వహించి వార్ధక్యాన్ని తీసుకుని ఒక్కొక్కడు అలా సౌమ్యుడుగా ఉంటే ఒక్కొక్కడు అలా క్రూరంగా ఉంటాడు. ఇవి స్వభావ భేద. ఎవరిది తప్పంటాం? పూర్వకాలంలో హైహయుడు ధనలోభంతో క్రుద్ధులై బ్రాహ్మణులని కూడా చూడకుండా భార్గవులందరినీ సమూలంగా నాశనం చేశారు కదా. బ్రహ్మహత్య మహాపాతకాన్ని మూట కట్టుకున్నారు. అధ్యాయం 15లో 63 శ్లోకాల భావం చెప్పావు. వ్యాసుడికి నోటి నుండి హైహయుల ప్రస్తావన రావడంతో తాతగారు అంటూ జనమేజయుడు అడ్డు పెట్టారు. ఆ హైహయుడెవరు?
ఏ క్షత్రియ వంశజులు వాడు ఏ భార్గవులను సంహరించారు ఎందుకు? అది ఏదో పెద్ద కారణమే ఉండి ఉండాలిగా, లేకపోతే బ్రహ్మహత్య పాతకానికి అంత పని ఎలా చేస్తారు? కాబట్టి వివరంగా చెప్పి మీరు తప్పించుకోకండి అన్నారు. హైహయుల గాథ. పారీక్షిత అదొక పురాతన కథ, నిజమే. హైహయ వంశంలో కార్తవీర్యుడనే మహారాజు ఉన్నాడు. అతడికి 1000 బాహువులు, మహాశౌర్య సంపన్నుడు. అతన్నే కార్తవీర్యార్జునుడంట. ధర్మతత్పరుడు. విష్ణుమూర్తి అవతారమైన దత్తాత్రేయుడికి ఇతడు శిష్యుడు. సర్వార్థప్రదుడు, సిద్ధుడు. ఇతడికి భార్గవులు పురోహితుడు. వాళ్ళ మార్గదర్శకత్వంతో నిరంతర దానపరాయణుడై భూరి దక్షిణలతో అనేక యజ్ఞాలు చేశారు. యజ్ఞ నిర్వహణలో సంభావన, పారితోషకాలుగా, దానాలుగా అతనిచ్చిన ధనధాన్య భూగో సువర్ణ రాసులతో భార్గవులంతా చాలా సంపన్నులయ్యారు. ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు పుష్కలంగా పొందారు. కార్తవీర్యార్జునుడు చదువు సారించి స్వర్గస్థుడయ్యాక చాలా కాలానికి హైహయ వంశీయులు నిర్ధనులయ్యారు, డబ్బు లేకుండా. ఒకసారి ఏదో పని వచ్చి ధనం అవసరమై ఎక్కువ సొమ్మే కావాల్సి వచ్చి క్షత్రియులైన అహం చంపుకొని సవినయంగా భార్గవులను అంటే తమ పురోహితులను అడిగారు, యాచించారు. ఏ మొగమాటం లేకుండా పరమ లోభులైన ఆ భార్గవుడు లేదులే పోవయా, ఇప్పుడెక్కడ డబ్బు. హైహయులు బలవంతంగా లాక్కుంటారేమోనని భయపడి కొందరు భార్గవుడు తమ ధనరాశులను భూమిలో పాతిపెడితే మరికొందరు బంధుమిత్రుల దగ్గర దాచారు. ఎందుకైనా మంచిదని అందరూ కూడబలుకొని ఆశ్రమాలను విడిచిపెట్టి అరణ్య దుర్గాలకు వెళ్ళి అవసరాన్ని తప్పించుకోలేక హైహయులు బాధపడుతూనే ఒకసారి అభ్యర్థించి చూద్దామని పురోహితుల ఆశ్రమానికి మళ్ళీ వచ్చారు. ఆశ్రమాలన్నీ శూన్యంగా పారిపోయారని తెలిసి ధనరాశులు పాతిపెట్టి ఉంటారని అనుమానించి భార్గవులు ఇల్లు ఒక్కొక్క ఇంటిలో ధనరాశి ఒక ఇంట్లోనే పెద్ద శ్రమ అయితే అయ్యిందని మిగతా ఇల్లు కూడా చూద్దామని చేశారు. బ్రాహ్మణులు ఇల్లులో పని చేయనిగా తవ్వేసి లెక్కలేనంత ధనదాసులు దభించి హైహయులు సంబరపడ్డారు. కానీ బ్రాహ్మణులందరూ లబో దిబోమంటూ వచ్చి కాళ్ళ మీద పడి శరణు వేడారు. హైహయులు శోకం పట్టలేక కోపం ఆ విప్రులందరినీ నిర్దాక్షిణ్య ధనుర్బాణాలతో కొట్టి చంపారు. భార్గవులు ఎటు పారిపోయారో తెలుసుకొని ఆ గిరిదుర్గాలకు వెళ్ళి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా బాలుడా వృద్ధుడా అని చూడకుండా చంపేశారు. హింసించారు భార్యను. గర్భస్థ శిశువులను ఉపేక్షించారు. క్రూరంగా గర్భస్రావాలు చేశారు. భృగుపత్తుడు దారుణంగా విలపించారు. లోచన రోదన ధ్వనులతో అరణ్య గిరిగహ్వరాలు ప్రతిధ్వనించి మొత్తం బ్రాహ్మణ జాతి అంతా భయవిహ్వలైపోయి చుట్టుప్రక్కల ఆశ్రమాల నుంచి మునులు, మహర్షులు, తపస్సులు పరుగున వచ్చి అడ్డుపడి వారించారు. క్రోధం విడిచిపెట్టమని ఎంతగానో ప్రార్థించి గర్భస్రావాలు చెయ్యొద్దని, మహాపాపమని, అతి గర్హితమని వాళ్ళందరూ కూడా నిందించి పాపపుణ్యాలను ఉత్సుటంగా చేస్తే వాటి ఫలితాలు ఇక్కడే ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుందని కూడా చెప్పారు.
శుభాన్ని కోరుకునే వాళ్ళైతే మీరు ఈ అత్యంత వితర్క పరిస్థితిని మహాపాప కార్య ఇక్కడితో వదిలేయని గట్టిగా హెచ్చరించి అత్యుగ్ర పుణ్యపాపానామిహైవ ఫలమాప్నుయా తస్మాత్ జుగుప్సిదం కర్మ త్యక్తవ్యం భూతిమిచ్చద. హైహయుడు రవ్వంత శాంతించి పెదవి విప్పారు. మునీశ్వరులారా, మహర్షుల, మీరంతా సజ్జను. ఈ పాపాత్ముల కథ మీకు తెలియదు. వీళ్ళు మా పూర్వీకుల ధనాన్ని దోచారు, మోసాలు చేసి యజ్ఞాలని యాగాలని దోపిడీ దొంగల్ల బంది పోట్లుల మా సొమ్ములన్నీ దండుకొని మమ్మల్ని బికారుణ్ణి చేశారు. వీళ్ళు బ్రాహ్మణులు కాదు, వంచకులు, దంభాచార్యులు, కొంగ జపంగాడు. మాకేదో అవసరం వచ్చి ధనం సర్దుబాటు చెయ్యమని సవినయంగా యాచిస్తే లేదు పొమ్మన్న. పావలా వడ్డీ ఇవ్వమన్నా ఒక్కడైనా కనుకరించదా? ఇబ్బందులు వచ్చినప్పుడు యజమానుల్ని ఆదుకోవద్దా ఆశ్రితులు? వీళ్ళు చెయ్యాల్సిన పని ఇదేనా? పైగా మేమెక్కడ బలవంతం చేస్తామేమని ధనరాశుల్ని భూముల్లో పాతిపెట్టి ఇల్లు వదిలి అడవిలోకి పారిపోయారు. ఇది నిజమా భావ్యమా? చంపుతున్నామంటే చంపమా? అసలు వీరికి ఈ ధనం ఎవడిచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? కార్తవీర్యార్జునుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? యజ్ఞాలు చెయ్య, యాచకులకు పెట్టమని, తాము సుఖంగా అనుభవించవు. వీళ్ళు ఈ మూడింటిలో ఏ ఒక్కటి చెయ్యక లోభులై కూడబెట్టి భూమిలో పాతిపెట్టి. విప్రుడు ధనాన్ని కూడబెట్టనే కూడదని శాస్త్రం. నా సంచిత్తవ్యం విప్రయిస్తు ధనం క్వాపి కదాచన యస్థవ్యం విధివద్దేయం భోక్తవ్యం చ యథాసు. కనుక ద్రవ్యానికి చోర భయం, రాజభయం, అగ్ని భయం, ధూర్త భయం అనే భయాలు ఎంత రక్షించినా అది నిలవదు. ఎలాగా పోని బతికున్నంత కాలం కాపాడుకుందామనుకుందాం. మరి వచ్చే సత్యాక కూడా పట్టుకొని వెళ్తామా? వెళ్ళడు కదా. సృష్టిలో ఇంతవరకు ఎవడైనా అలా పట్టుకెళ్ళాడా తనతో? ఎప్పుడైనా పరుల పాలు కావాల్సి ఈ మాత్రం తెలుసుకోలేక పరమ లోభులై ధనరాజులు కూడబెట్టి ఈ నీచుని బ్రాహ్మణులు అనొచ్చా? పాపలా వడ్డీ ఇస్తాం, మొత్తం మళ్ళీ చెల్లిస్తామని యాచించాం, విన్నారా? పోనీ మేమేమన్నా పరాయి వాళ్ళమా? పారిపోయే వాళ్ళమా? వీళ్ళంతా తరతరాలుగా మాకు పురోహితులే కదా, మేము యజమానులమే కదా. ఆ మాటకొస్తే ఇదంతా మేము మా పూర్వీకులు ఇచ్చిందే కదా. ఆ మాత్రం సహాయం చెయ్యలేకపోయారా? మంచితనం నిలబెట్టుకోలేకపోయా. ధనానికే మూడే గదులు: దానం, భోగం, నాశం. సజ్జనుల ధనం దాన భోగాలకి ఉపయోగపడి దుర్జనుల సంపద నిరుపయోగంగా నాశనము. దానం చెయ్యక తాను హాయిగా అనుభవించగా కృపణుడై పీనాసై ధనం కూడబెట్టిన వాడు వంచకుడు, దండన అర్హుడు. అంచేత మేము ఈ పండితుల్ని, వంచకుల్ని, ఈ బ్రాహ్మణ అధముల్ని గురువులు పురోహితులు అయిన చూడకుండా దండించాం. రకాలుగా మా కర్తవ్యం నిర్వహించాం. ఒక రకంగా ఇందులో మీ తప్పు లేదు. మా అభిప్రాయం అది. దయచేసి మీరు అంగీకరించండి. దానం భోగాస్తథా నాశో ధనస్య గతిరీదృశి. దాన భోగౌ కృతీనాంచ నాశః పాపాత్మనాం కిల. న దాతా న చ యో భోక్త కృపణో గుప్తి తత్పరః. రాజ్ఞాసౌ సర్వదా దండ్యో వంచకో దుఃఖ భాగ్ వరః. ఆ మునీశ్వరుడు ఇక మాట్లాడలేక మౌనంగా ఉన్నారు.
హైహయులు భృగపత్నులు అన్వేషిస్తూ వెళ్ళిపోయి ప్రాణాలతో వదిలిపెట్టారింతే చాలని ఆ స్త్రీలంతా భయకంపితులై హిమవంతం చేరుకున్నారు. జనమేజయ, లోభం ఎంతటి ప్రమాదాలు తెచ్చి పెడుతుందో గ్రహించావు కదా. మనిషికి ఇది ప్రథమ శత్రు. సర్వ దుఃఖాలకు అది కాదు, మాన మర్యాదలకే కాదు, ప్రాణాలకు ముప్పు తెప్పు తెచ్చిపెడుతుంది. ఇది ఒక్కడితో మొత్తం కుటుంబ సభ్యులందరినీ నాశనం చేస్తుంది. పుట్టబోయే వాళ్ళ కూడా పొట్టబెట్టుకుంటారు. లోభమంతటికి ఈ నీచగుణం మరొకటి లేదంటే నమ్మేసేయి. ఎంత లేచి పాపాలనైనా చేయిస్తుంది. అందరితో విరోధం తెస్తుంది. అన్ని ధర్మాలను విడిచిపెట్టేస్తుంది. తల్లిదండ్రుల్ని, తోబుట్టువల్ని, గురుమిత్రుల్ని చంపిస్తుంది. లోభావిష్టుడు చెయ్యని అకృత్యమంటూ ఉండ. కామక్రోధ అహంకారాల కన్నా దారుణమైన శత్రు ఈ లోభం. అవసరమైతే సొంత ప్రాణాలు కూడా విడిచిపెట్టిస్తారు. పరీక్షత్ మహారాజా, పరీక్షత్ కుమార, నీ పూర్వీకులే కాదు, ధర్మజ్ఞులు సన్మార్గులు అయిన కౌరవ పాండవుల రాజ్య లోభంతో నాశనమయ్యారు. కుటుంబ కలహం కురుక్షేత్ర మహాసంగ్రామంగా మారి భీష్మ ద్రోణాదుల కౌరవ పాండవులు పుత్ర మిత్ర బంధు కళత్ర సపరివారంగా అందరూ అంతరించిపోయి నిత్య విత్తనంగా మీ తండ్రి ఒక్కడు మిగిలారు. అంచేత లోభం మహా చెడ్డది. అది ఎంతటి వాడినైనా ఎంతటి అకృత్యమైనా దాన్ని ఎప్పుడు నీ దగ్గరికి రానివ్వ. అధ్యాయం 15లో 55 శ్లోకాల భావం. వ్యాసుడు చేసిన హెచ్చరిక జయమే జయ చాలా సంబరపడ్డాడు. తాత, నువ్వు చెబుతుంటే ఎన్ని కథలు ఎన్నాళ్ళు విన్నా ఎవరికి తనివి తీరదంటే నమ్ము. నీ కథన చాతుర్యం అటువంటి. కథారూపంలో అమృతం పంచిపెడుతున్నావు. నిజంగానే నేను ధన్యం. అయితే ఇంతకీ తాత, ఆ భృగుపత్నుడు ఏమయ్యా? హిమాలయాలకు వెళ్ళి ఏం చేశారు? భృగువంశం ఎలా నిలబడి? ఇవన్నీ సందేహాలు. క్రోధ వివసులైన భార్గవులను వేటాడి సంహరించిన హైహయులు ఆ ధనదాసుల ఏ ఘనకార్యం చేశారు? బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోలేదా? ఎలా తప్పించుకున్నారు? ఇవి మరికొన్ని సందేహాలు తీర్చు. జనమేజయ, తప్పకుండా తీరుస్తా. హిమాలయాలకు చేరుకున్న భృగుపత్నుడు కొంతకాలానికి ఆ భయం నుంచి నెమ్మదిగా కోలుకు నదీ తీరంలో మట్టితో గౌరీదేవి ప్రతిమ చేసి యథావిధిగా అర్చించారు. ఉపవాస దీక్షతో ప్రయోపవేశానికి సంకల్పించి ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఆ సాధ్వీమణులకు మహాదేవి స్వప్నంలో సాక్షాత్కరి, మీలో ఒకరికి ఊరువు నుంచి నా కాంక్షతో ఒక కొడుకు జన్మిస్తాడు, అతడు మీ దుఃఖాలు తొలగిస్తాడు అని పలికి అదృశ్యమైంది. భృగుపత్నుడు సంబరపడ్డాడు. జగన్మాత చెప్పినట్లుగా వారిలో ఒక భృగుపత్నికి తొడలో గర్భం ఏర్పడి అది దినదిన ప్రవర్ధమానమై మిగతా భృగుపత్తులు దానికి శ్రద్ధగా కాపాడుతుంది. ఏళ్ళు గడిచాయి. భార్గవులకు ఇంకా అన్వేషిస్తున్న హైహయులు హఠాత్తుగా ఒకనాడు అటువైపు వచ్చి వాళ్ళని భూడుగానే భృగుపత్నులు భయంతో పరుగులు. హైహయులు వెంబడించారు. పట్టుకోండి, చంపండి. అదిగో ఆ ఒక్కతే గర్భిణిగా కనపడు అని అరుస్తూ వెంట పడ్డారు. గర్భిణి పరిగెత్తలేక, అంటే ఊరువులలో గర్భము నమ్మాయి, పరిగెత్తలేక గర్భం కాపాడులేక ఖడ్గపాణులై వెంబడిస్తున్న హైహయులను చూసి భయంతో వణికిపోయి నిశ్చేష్టురాలై నిలిచిపోయి చేతులతో ముఖం కప్పుకొని గిరుగుహలు మోగేటట్టు దారుణంగా రోధించి
నిండు చూలాలుగా ఉన్న లేని ఇల్లాలు సింహాలకు చిక్కినట్టు దొరికిపోయి ఈ ఉరుగర్భంలో ఉన్న బాలకు తల్లి దీనావస్థ చాలా క్రుద్ధుడై చొడ తీల్చుకొని బయటపడి మధ్యందిన మార్తాండుడిల కాంతులు వెదజంతునుద ఆ వెలుగుల్ని తట్టుకోలేక హైహయల కళ్ళు పోయాయి. అందరూ ఒక్కసారిగా గుడ్డోళ్ళైపోయారు. అప్పుడు కారు చీకటి ఏమిటా అని అయిపోయారు. బాలుడి చూడటంతోనే కళ్ళు పోయా ఏమిటని ఎవరికి వాడు ఆలోచన చేసుకుని ఇది పాతివ్రత్య బలమని గ్రహించి ఆర్తులై దీనులై ఆ భృగుపతిని కాళ్ళ మీద పడ్డ. తల్లి కరుణించి మేమంతా నీ దాసులు, క్షమించరా అని మహాపరాధం చేశాం. పాపాత్ముల ప్రతిఫలంగా కళ్ళు పోయి నేను దర్శించలేకపోతే పుట్టు గుడ్డివాళ్ళమైపోయి నీ తపశక్తి అర్థమై నీ పాతివ్రత్యం తెలిసొచ్చి నీది అద్భుత శక్తి మమ్మల్ని క్షమించు దయచేసి మా మీద మా ప్రాణాలు కావు. గుడ్డితనం సాగు కంటే భయం. మాతృమూర్తివి రవ్వంత వాత్సల్యం చూపి దృష్టి ప్రసాది మా దారిన మేం పోతాం. మళ్ళీ ఎప్పుడు మీ జోలికి రామ్ రామ్ రామ్. ఈ ఒక్క తప్పు కాయి భార్గవులందరికీ ఎంతకాలం మేము మా పూర్వీకులు సేవకు అజ్ఞానంతో పెద్ద పొరపాటే చేసి బుద్ధొచ్చి ఆ పైన ఏ క్షత్రియుడు భార్గవులతో వైరం పెట్టుకోడు. ఇది మా శపథం. వినివియేయ విధేయులతో బుద్ధిగా మెసలుకొని మా మాటను మమ్మల్ని క్షమించు, కళ్ళు ప్రసాదించు. నువ్వు నీ పుత్రుడు 10 కాలాల పాటు క్షేమంగా వర్ధిల్లండి. మా నుంచి ఇక ఏ ఇబ్బంది మీకు కలగదు. హైహయుల దీనాలాపాలు అభ్యర్థనలు శపథాలు వింటున్న భృగుపతి ఇదంతా ఆశ్చర్యం కలిగింది. జాలికరి వదాచి హైహయులారా, మీరు క్షత్రియులు, మహావీరుడు. ఒక పాణ్య బ్రాహ్మణ స్త్రీని ఇంతగా ప్రాధేయపడకు. ఇదంతా నాకు వింతగానే ఉందయ్యా. నిజం చెబుతున్నా వినండి. నేను చూపుల్ని తట్టుకోడు, మీ చూపుల్ని తట్టుకోడు. మీ పట్ల నా కోపమూ లేదు. ఇదిగో నా ఊరు గురించి ఇప్పుడే జన్మించిన భార్గవుడు మీ మీద క్రుద్ధుడయ్యా. ఇతడు మీ చూపుల్ని స్తంభింపచేశాడు. తాత తండ్రులను చంపినందుకు, గర్భస్రావాలు చేసి తోబుట్టువులు చిదిమినందుకు, నిరపరాధులను హింసించినందుకు మీ మీద ఇతడి కోపంగా. నా ఊరు గర్భంలో ఇతడు 100 ఏళ్ళు పెరిగాడు. గర్భస్థ శిశువుగానే వేదాంగాలు అధ్యయనం చేశాడు. ఇప్పుడు మిమ్మల్ని సంహరించి పితృవధకు ప్రతీకారం తీర్చుకోవటానికి పుట్టా. జగదీశ్వరి ప్రసాదంగా నాకు జన్మించి ఇతడి దివ్య తేజస్సు మీ చూపుల్ని హరించాయి. అంచేత మీరు యాచించాల్సింది ఆ బాలుణ్ణే కాని నన్ను కాదు. అది కాళ్ళ మీద పడండి, అభ్యర్థించండి, కరుణిస్తాడు అని. అప్పటికి నీరసపడిన కంఠంతో ఇక పలకలేక విరమించింది భృగుపత్ని. హైహయులు క్షణం ఆలస్యం చెయ్యకుండా బాలకుడి పాదాలపై పడ్డారు. భక్తి శ్రద్ధలతో స్తుతించారు. ప్రతి నేత్రదానం చెయ్యమని అభ్యర్థించారు. భార్గవుడు సంతోషించాడు, దృష్టి ఇచ్చాడు. క్రోధ లోభాలను విడిచిపెట్టి ధర్మబద్ధంగా పాలన చెయ్యండి అయ్యా. మీ ఇళ్లకు పొండి, రాసి పెట్టింది జరక్కమా. అందుకే ఇది ఇలా జరిగి బాధపడకండని ఓదార్చి హైహయులు సుఖంగా ఇళ్లకు వెళ్ళారు. భృగుపతిని మహా తేజస్వి అయిన ఆ బాల భార్గవుడు వెంటబట్టుకొని ఆశ్రమానికి వెళ్ళింది. ప్రేమ అనురాగాలతో పెంచి జనమేజయ, లోభం ఎంత పని చేసిందో చూసావా? భృగువులం లోభంతో నశించి భృగువులు, హైహయులు అదే లోభంతో ఇడుముల పాలే. ఇది వీళ్ళ కథ అని ఆపారు. ముర మహర్షి అసలు ఇంతకీ హైహయులెవరు? ఆ పేరు వింతగా ఉంది.
యదువు సంతతి యాదవులయ్యారు, భరత సంతతి భారతులయ్యారు. అలాగే హైహయుడు ఎవరన్నా ప్రసిద్ధి చెందిన మహారాజా, వీళ్ళ వంశానికి మూల పురుషుడ. అయితే అతడి ప్రసిద్ధేమిటి? ఏ మహావంశం వాడు? ఆ విశేషాలు వినాలని కుతూహలంగా ఉంది, చెప్పు అని ప్రార్థించాడు జనమేజయుడు. వ్యాసుడు అలా అని మొదలుపెట్టి హైహయ వృత్తాంతం. జనమేజయ హైహయ ఉత్పత్తి అతి పురాతన పురాణ గాథ. పూర్వకాలంలో రేవంతుడనే సూర్యపుత్రుడు ఉండేవాడు. అందగాడు, తేజస్సు, ఉచ్చైశ్రవాన్ని అధిరోహించి విష్ణు దర్శనానికి వైకుంఠానికి వెళ్ళాడు. లక్ష్మీదేవి ఆ హయరత్నాన్ని చూసి క్షీరసాగరం నుంచి ఉద్భవించిన తన తోబుట్టువని ఎంతకాలంగా మళ్ళీ చూడగలిగి ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చి అలా చూస్తూ నిలబడి, మహావిష్ణువు కూడా హయారూఢుడై విచ్చేస్తున్న ఆ మనోహర మహా తేజస్విని చూసి ప్రేమగా లక్ష్మీదేవిని అడిగాడు. లక్ష్మి, ఎవరి సుందరాకారుడు? మరొక మన్మధుడిలా ఉన్నాడు, ముల్లోకాలను మోహపరుస్తున్నాడు, ఎవరంటావు అని హయ సౌందర్యాన్ని కన్నార్పకుండా చూస్తున్న రమాదేవి ఒలకాలేదు, పలకాలి. విష్ణుమూర్తి మళ్ళీ మళ్ళీ అడిగాడు, బదులు లేదు. దానితో కోపం వచ్చి ఒలకవు పలకవు గుర్రాన్ని చూసి ఎంత మోహమా, పెద్దానికి రవిస్తావు కనుకనే నువ్వు రమవు. చంచలత్వం సహజ సిద్ధం కనుక చంచల. ఒక సామాన్య స్త్రీలాగా నువ్వు చాంచల్యం నీకెక్కువ. ఏ ఒక్కటిలోట స్థిరంగా నిలబడ. నా పక్కనే ఉండి గుర్రాన్ని చూసి మోహపడ్డావు కనుక భూలోకంలో ఆడగుర్రానివై బడబగా పుట్టు అని దారుణంగా శపించి, అప్పటికి రమాదేవి స్పృహలోకి వచ్చి భయపడిపోయి దేనురాలై నెలపెలపి భర్త తనను శపించాడని గ్రహించి శిరసా పదాభివందనం చేసి, దేవదేవ, జగన్నాథ, కరుణాకర, కేశవ, గోవింద, చిన్న అపరాధానికి ఇంత కోపమైతే ఎట్లాగయ్యా? ఇంత శాపమేమిటి? ఇటువంటి కోపం నీలో ఎప్పుడూ నేను చూడ. నా పట్ల నీకున్న అనురాగమంతా ఏమైపోయి? ఇది ఎన్నాళ్ళు నటనేనా? క్షణంలోనే నశించిపోయిందా? వజ్రాయుధాన్ని శత్రువై ప్రయోగించాలి తప్ప ఇల్లాల మీద ఎవరైనా ప్రయోగిస్తారయ్యా? నీ ప్రేమకు పాత్రురాలనే కానీ నీ శాపాలకు అర్హురాలను కాదు. గోవిందా, ఇదిగో నీ కళ్ళ ముందే ప్రాణాలు వదిలేస్తా. నీకు దూరమై నేను జీవించలేను. శాపాన్ని ఉపసంహరి. ఇలా కాక ఇదేమైనా లోక కళ్యాణం కోసమైనట్లయితే శాప విమోచనం ఏమిటో చెప్పు అని నిర్భయంగా అడిగింది లక్ష్మి. విష్ణుమూర్తి చిరునవ్వులు చిందిస్తూ, ప్రియ, భూలోకంలో నీకొక పుత్రుడు అడుగుతాడు. నా అంతటి వాడు. అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది. మళ్ళీ వైకుంఠానికి వచ్చి నన్ను కలుస్తావు అని చెప్పి ఓరడించాడు. అధ్యాయం 17, 59 శ్లోకాల భావమంతా అందులో ఉంది. శౌనక మహామునులారా, జనమేజయుడు వ్యాస మహర్షిని ఊరుకోనివ్వల. మళ్ళీ అడిగాడు, తాత రమాదేవి, ఆడగుర్రం ఎలా అయ్య? రేవంతుడి ఏమయ్య? ఆడగుర్రంగా లక్ష్మీదేవి ఎక్కడ తిరిగింది? ఏకాంతం ఎలా గడిపి? ఎంతకాలం? ఏమిటైంది? వాసుదేవుడితో తిరిగి ఎప్పుడు కలిసింది? నారాయణుడు లేకుండా పుత్రుని ఎలా ప్రసవించి? ఈ సందేహాలు నన్ను తొలి చేస్తున్నాయి. సవిస్తరంగా చెప్పి నా కుతూహలం తీర్చున్న. వ్యాసుడు గొంతు సవరించాడు. యథాతథంగా చెబుతా వినండ్రా అబ్బాయి అని సూతుడు కథలోకి వెళ్ళిపోయాడు. జనమేజయ, విష్ణుమూర్తి అడిగి రమాదేవిని శపించడం కళ్ళారా చూసిన దేవతలు భయపడిపోయారు. దూరం నుంచే ఆ దంపతులకు నమస్కరించి వేగంగా ఇల్లు చేరుకున్నాడు. తన తండ్రి సూర్య భగవానుడి విషయమంతా వివరించి చెప్పాడు. మనస్సు కాస్త కుదుట పడింది. విశ్రాంతి తీసుకు రమాదేవికి బడబ రూపం వచ్చేసింది.
లోకాల్లో అవతరించింది భూలోకంలో. సూర్యపత్ని తన్ను చేసిన చోటుకు చేరుకుంది తపస్సు చేసి. అది కాళింది తమసా నది సంగమ ప్రదేశం. సువర్ణాశ్వాని ఉత్తరంగా ఉన్న పవిత్ర క్షేత్రం. కామితార్థప్రద సుందరారణ్య సంశోభిత. అక్కడ నిలబడి ఏకాగ్రతతో సింహాశివుణ్ణి ధ్యాని. దధ్యౌ శైకేన మనసా సూర్యనం చంద్రశేఖరం పంచాననం దశభుజం గౌరీ దేహార్ధధారి కర్పూర గౌర దేహాభం నీలకంఠం త్రిలోచనం వ్యాఘ్రాచీనధరం దేవం గజచర్మోత్తరీయ కపాలమాలా కలిదం నాగయజ్ఞోపవీత. శూలపాధపణి చంద్రశేఖరుడు పంచానుడు దశభుజుడు అర్ధనారీశ్వరుడు కర్పూరంలా తెల్లగా ఉన్న దేహం గలవాడు. నీలకంఠుడు ముక్కంటి పులితోడు పంచగా గజ చర్మం ఉత్తరీయన్ను ఉన్నవాడు. కపాల మాలికా విరాజితుడు సర్పాన్ని యజ్ఞోపవీతం చేసుకున్నవాడు. ఆయన శివుణ్ణి ఉపాసించింది తీవ్రంగా తపస్సు చేసి 1000 సంవత్సరాలు గడిచి మహాదేవుడు కరుణించాడు. పార్వతీ సహితుడై వృషభ వాహనం మీద ప్రమథగణ పరివేష్టితుడై దర్శనమిచ్చ. కళ్యాణి, నీ అశ్వరూపమేమి, ఈ తపస్సేమి, జగన్మాత నీ భక్తి జగన్నాయకుడు భర్త సర్వార్థప్రది. అలాంటి హరిని వదిలి నన్ను స్తుతించడం ఏమి, ఇది చాలా వింతగా ఉంది. పైగా ఇల్లాండ్రకు భర్త దైవమని వేదాలు చెబుతున్నాయి. మరెవ్వరినీ ఎప్పుడూ స్మరించకూడదు, ధ్యానించరాదని కట్టడి చేస్తున్నాయి. ఎటువంటి వాడైనా పతినే సేవించడు. స్త్రీలకు సనాతన ధర్మం. నీ భర్త నారాయణ అందరికీ ఆప్తుడు, సేవి, సర్వదా యోగ్యుడు. అతన్ని కాదని నన్ను ధ్యానిస్తున్నావేమి అని అమాయకంగా. మహాశివ, బోళాశంకరుడు త్వరగా సంతోషించి ప్రత్యక్షమయ్యావు. నా భర్త నన్ను శపించాడు, దాని ఫలితమే ఈ అశ్విని రూపం. ఈ శాపం నుంచి నువ్వే ఉద్ధరించ. నాకు పుత్రుడు కలిగితే శాప విమోచనం అవుతుంది, మళ్ళీ వైకుంఠం లభిస్తుంది. అందుకని ఇక్కడికి వచ్చి తపస్సు చేసి సర్వార్థ ప్రదాయకుడు ప్రత్యక్షమయ్య. పార్వతీ వల్లభ, భర్త లేకుండా నాకు పుత్రుడు ఎలా కలుగుతా? ఆయనేమో వైకుంఠంలో తెస్తేసి కూర్చొని నిరపరాధిని నన్ను శపించి భూలోకానికి తోలేసి. నా తపస్సుకు నువ్వు నిజంగా సంతోషించినట్లయితే ఒకే ఒక వరం ప్రసాదించి. నీకు విష్ణుమూర్తికి ద్వైవీ భావం లేదు. నువ్వే ఆయన, ఆయనే నువ్వు. కనుక ఈ రహస్యం నాకు తెలుసు. నీ ఇద్దరి ఏకత్వాన్ని ఎరుగుదులు లేదు. కనుక నిన్ను ధ్యానించా, స్మరించా, లేకపోతే నాది పెద్ద దోషమే అయ్యి. అమ్మగన్మాత మహాలక్ష్మి, నాకు హరికి భేదం లేదని నీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? మా ఏకత్వాన్ని మునులు, జ్ఞానులు, వేదాంగవేత్తలు తెలుసుకోలేకపోయారు. కుతర్కాలతో వాదులాడుకుంటూ నా భక్తులు, హరిభక్తులు కలహించుకుంటూ ఈ కలియుగంలో అది మరీ విజృంభిస్తుంది. శివభక్తులు చాలామందిని విష్ణువు నిందించడం, విష్ణు భక్తులు శివుణ్ణి దురనాటం, ఇది నేనెరుగు. అత్యంత దుర్గేయమైన మా ఐక్యత భావం నీకెలా తెలిసింది? నిజం చెప్పు. చంద్రశేఖర, ఒకప్పుడు విష్ణుమూర్తి సన్మానం పద్మాసనంలో కూర్చొని రహస్యంగా ధ్యానం చేసుకుంటా. నేను చూసి ఆశ్చర్యపడి ధ్యానం ముగిసి కళ్ళు తెరిచిన తర్వాత ప్రసన్నుడయ్యే వరకు వేచి ఉండి అప్పుడు అడిగా, జగన్నాథ, క్షీరసాగరం నుంచి నేను ప్రభవించిన సకల దేవతలను చూశా. వీరిలో నాకు పతి కాదగిన వాడెవరా? అందరిలో నువ్వే శ్రేష్ఠుడవని గ్రహించా. నిన్ను పతిగా వరించి అటువంటి నువ్వు సకల దేవతలకు వధీశ్వరుడై ఉండి ధ్యానంలో కూర్చున్నావంటే ఆశ్చర్యంగా. ఎవరిని ధ్యానిస్తున్నావు? నువ్వు నా ప్రియ వల్లభుడు,
దాచకుండా నిజం చెప్పని రొక్కించి అడిగా. అప్పుడు నా భర్త నాకు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? కాంతామణి, అశుతోషుడు గిరిజావల్లభుడు అయిన మహేశ్వరుణ్ణి ధ్యానిస్తా. అలాగే మహేశ్వరుడు నన్ను ధ్యానిస్తా. శివుడికి నేను ప్రాణప్రియుడై, నాకు శివుడు ప్రాణ. మా ఇద్దరికీ భేదం లేదు. రూపాలు వేరైనా హృదయాలు ఒక. ఇది శరీరం, ఇది తెలుసుకోలేక శివుణ్ణి నిందించే భక్తులు నిస్సంశయంగా అనుమానం లేకుండా నరకానికి. శివస్యానాం ప్రియ ప్రాణ శంకరస్తు తథా మమ ఉభయోరంతం వాప్తి నిధస్సంసప్త చేతసో. నరకం యాంతి ఇదే మా నూనం ఏ యద్వశ మా నూనం ఏ ద్విషంతి మహేశ్వరం భక్తా మమ విశాలాక్షే సత్యం మే తద్ బ్రవీమ్య. శైలసుతా ప్రియ విష్ణుమూర్తి ఏకాంతంలో నాకు చెప్పిన రహస్యం ఇది. అంచేత నువ్వు విష్ణువల్లభుడవని ధ్యానించా. దయచేసి నాకు నా భర్తతో సమాగమం అయ్యేట్టు అనుగ్రహించు అని లక్ష్మీదేవి శివుణ్ణి ప్రార్థి. క్షీర సముద్రరాజ తనయా, ఇక దిగులు, త్వరలోనే నీ కోరిక నెరవేరు. జగదీశ్వరుడు హయరూపధారి ఇక్కడికి వచ్చేట్టు చేస్తా. మీ ఇద్దరికి నారాయణ సమానుడై కుమారుడు పుడతా. అతడు సర్వలోక నమస్కృతవుతా. ఏకవీర నామంతో జగద్విఖ్యాతి గడిస్తా. అతడి వల్ల హైహయ వంశం ఆవిర్భవిస్తూ నువ్వు నీ పతితో కలిసి వైకుంఠాన్ని చేరతా. అమ్మా, ఇంకొక రహస్యం. ఆ వేళ నీకు ఉచ్చైసర్వం మీద అంతటి మోహం కలగజేయడం దైవీమాయ. ఆది పరాశక్తిని ధ్యానించడం మరిచావు. అందుకు అది నీకు శిక్ష గుర్తు చేస్తూ ఈ క్షణం నుంచి మరిచిపోకుండా మహాదేవిని ధ్యాని సర్వాత్మనా శరణ్ను వేడు అని ఉపదేశి పార్వతీ విభుడు సగణంగా అంతర్ధానం. లక్ష్మీదేవి ఆ క్షణం నుంచి దేవాసుర శిరోరత్న కాంతి పరివేష్టితాలై శ్రీమన్ మహాదేవి పాద పద్మాలు ధ్యానిస్తూ ప్రేమ గద్గద కంఠస్వరంతో స్తుతిస్తూ హయరూపధారిగా శ్రీహరి రాక కోసం ఎదురు చూస్తారు. 18వ అధ్యాయం 52 శ్లోకాల రేపు హయ రూపంలో శ్రీహరి ఎలా వచ్చాడు ఆ కథ తెలుసుకుంటాం.